నమస్తే. నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది డయాబెటిస్ చికిత్సల్లో. చిన్నపిల్లల్లో డయాబెటిస్ చికిత్సల్లో కూడా అనుభవం ఉంది. చిన్నపిల్లల్లో ఈ మధ్య కాలంలో అందరికీ కూడా దాదాపు ఒక 10, 20 సంవత్సరాలుగా చిన్నపిల్లల్లో డయాబెటిస్ వచ్చినట్లయితే, వాళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉన్నట్లయితే, వాళ్ళకి ప్రతిరోజు 4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వమని చెప్తున్నారు. ఒకప్పుడైతే మేము అలా ఇచ్చేవాళ్ళం కాదు కానీ, ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ రోజు 4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం కొంచెం ఖరీదైన పని, కష్టమైన పని. అయినా కూడా 4 సార్లు ఇంజెక్షన్లు తీసుకోవాలని చెప్తారు. ఇవాళ చాలా వందల, వేల మంది చిన్నపిల్లలు భారతదేశంలో చాలామంది 4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అంటే ఉదయం పరగడుపున ఆహారం తీసుకోకముందు, మధ్యాహ్నం లంచ్ టైంలో, అంటే వాళ్ళు స్కూల్‌కి, కాలేజీలకు వెళ్ళినా కూడా అక్కడికి ఇన్సులిన్ తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ క్యాంటీన్‌లో కానీ, వాళ్ళ బాత్రూముల్లో కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటారు. సాయంత్రం ఇంటికొచ్చేసిన తర్వాత 6కి ఒకసారి తీసుకుంటారు. తర్వాత రాత్రి పడుకునే ముందు 9:30, 10 టైంలో ఇంకోటి తీసుకుంటారు. మొదట పొద్దున్నది, మధ్యాహ్నంది, సాయంత్రంది షార్ట్ యాక్టింగ్ అంటాం. అంటే 6 గంటలు మాత్రమే పనిచేసే ఇన్సులిన్. దానికి ఉదాహరణలు ఏంటంటే యాక్టాపిడ్, ఎపిడ్రా, ఫయాస్పు ఇలా ఉంటాయి. నోవో ర్యాపిడ్ ఇలాంటి పేర్లు ఉంటాయి. 6 గంటలే పనిచేస్తాయి. 3 సార్లు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటారు. రాత్రి మాత్రం 12 గంటలు పనిచేసే ఇన్సులిన్ తీసుకుంటారు అన్నమాట. అంటే వాటిలో ఇవాళ ట్రెసిబా అని, ల్యాంటస్ అని, ఇన్సుల్టాడ్ అని ఇవన్నీ కూడా రాత్రి తీసుకుంటారు. 12 గంటల పాటు పనిచేసే ఇన్సులిన్ అనమాట. ఇలా రోజు 4 సార్లు తీసుకోవడం అనేది దాదాపు డాక్టర్లందరూ కూడా అలవాటుగా గత 20 సంవత్సరాలుగా అందరికీ అలవాటు చేస్తున్నారు. కష్టమైన పని, ఖరీదైన పని కూడా అనమాట. అయినా కూడా అలా తీసుకుంటేనే ఈ 3 నెలలకు ఒకసారి చేసే యావరేజ్ హెచ్బీవన్సీ పరీక్ష 7% వస్తుంది. అంతేగాని రోజు 2 సార్లు, 3 సార్లు లేదా ఒక్కసారే తీసుకుంటే ఇన్సులిన్ ఇంజెక్షను మీకు రక్తంలో గ్లూకోజ్ నార్మల్ కనిపించవచ్చేమో కానీ ఆ 3 నెలల యావరేజ్ హెచ్బీవన్సీ అనేది 7% రాదు. కాబట్టి అందరూ 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఇన్సులిన్ అనేది ప్రతిరోజు మోతాదులు మార్చుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇన్సులిన్ అనేది ఒక నెంబర్ ఏదైనా రాసేసి, ఇదే మీరు జీవితాంతం ఈ నెంబర్ వేసుకోండి, ఇంతే ఇన్ని యూనిట్లు పొద్దున్న, ఇన్ని యూనిట్లు మధ్యాహ్నం, ఇన్ని యూనిట్లు సాయంత్రం రాయడానికి లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రతిరోజు, ప్రతి పూట షుగర్ అనేది, రక్తంలో గ్లూకోజ్ అనేది మార్పులు, హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది కొంచెం కష్టమైన విషయం. కానీ ప్రతిరోజు 4 సార్లు రక్త పరీక్షలు కూడా చేసుకోవాలి. 4 సార్లు రక్త పరీక్షలు చేసుకోవాలి, 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి. అంటే రోజు 8 సార్లు గుచ్చుకోవాలన్నమాట. ఇది చాలా కష్టమైన విషయం. మాకు కూడా చెప్పడానికి కూడా బాధగానే ఉంటుంది. పిల్లలు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ 8 సార్లు ప్రతిరోజు సూదితో గుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఉదయం లేవగానే రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేసుకుని దానికి అనుగుణంగా ఇన్సులిన్ మోతాదు నిర్ణయించుకుని వేసుకోవాలి. మధ్యాహ్నం పూట కూడా స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, బయట ఎక్కడ ఉన్నా కూడా అక్కడ కూడా రక్త పరీక్ష చేసుకుని దానికి అనుగుణంగా అప్పుడు వేసుకోవాల్సిన ఇన్సులిన్ మోతాదులు మార్చుకోవాలి. సాయంత్రం 6 గంటలకు కూడా అలాగే చేసుకోవాలి. రాత్రి 9:30కు కూడా అలాగే చేసుకోవాలన్నమాట. ఇలా మోతాదులు మార్చుకోవటం లేదా ఎంత షుగర్ ఉంటే ఎంత ఇన్సులిన్ ఇవ్వాలనేది డాక్టర్ల సలహాతో నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం డాక్టర్ని సంప్రదించలేం కదా. కాబట్టి ఎంత ఇన్సులిన్, ఎంత రక్తంలో గ్లూకోజ్ ఉంటే ఎంత ఇన్సులిన్ ఇవ్వాలనేది నిర్ణయించుకొని ఎవరికి వాళ్ళు ప్రతిరోజు 4 సార్లు రక్త పరీక్షలు, ప్రతిరోజు 4 సార్లు ఇన్సులిన్. చిన్నపిల్లలు ముఖ్యంగా 18 ఏళ్ళు లోపు డయాబెటీస్ వచ్చిన పిల్లలు ఇలా చేసుకోవాలన్నమాట. కానీ ఈ రోజుల్లో 4 సార్లు ఇన్సులిన్ అయితే వేసుకుంటున్నారు కానీ కొంతమంది 4 సార్లు రక్త పరీక్ష చేసుకోకుండా వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు లేదా పొద్దున్న ఒకసారి లేదా ఇంకో రోజు మధ్యాహ్నం, ఇంకో రోజు రాత్రి, అంటే ర్యాండమ్ గ్లూకోజ్ అంటున్నాం, పోస్ట్ లంచ్ గ్లూకోజ్ అంటున్నాం. ఏదో సమయంలో వాళ్ళ వీలుని బట్టి రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేసుకుని దాన్ని ఆధారపడి 4 సార్లు చేసుకోవాల్సిన ఇన్సులిన్ మోతాదులు మారుస్తున్నారనమాట. అంటే ఉదాహరణకి మధ్యాహ్నం పూట రక్తంలో గ్లూకోజ్ ఏదో 250 వచ్చిందనుకోండి, అది 140 కన్నా ఎక్కువగా ఉండకూడదు కాబట్టి 250 వస్తే ఉదయం ఒక 2 యూనిట్లు, మధ్యాహ్నం 2 యూనిట్లు, సాయంత్రం 2 యూనిట్లు, రాత్రి 2 యూనిట్లు పెంచేసుకుంటున్నారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఇన్సులిన్ పెంచుకున్నట్లయితే డోసు ఆ తర్వాతి 6 గంటల్లో దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం ఎంత ఉందో చూసుకొని పొద్దున్నది మార్చుకోవడం, సాయంత్రంది మార్చుకోవడం, రాత్రిది మార్చుకోవడం కొంచెం ప్రమాదకరమైన విషయాలు అనమాట. మధ్యలో రక్తంలో గ్లూకోజ్ ఎప్పుడైనా 300, 400 అయిందనుకోండి,
ఆ టైంలో, ఆ సమయంలో అప్పుడు పనిచేసే ఇన్సులిన్ మోతాదులు మార్చుకోవాలి తప్ప, రోజంతా మార్చుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ ఉదయం గానీ, రాత్రిపూట గానీ తగ్గిపోయే అవకాశం ఉంది. రక్తంలో గ్లూకోజ్ వారానికి 2 సార్లు తగ్గుతుంది. సాధారణంగానే తగ్గుతుంది. అది ఇంకా 50 మిల్లీగ్రాముల దగ్గరకు వచ్చినట్లయితే ప్రమాదకరంగా ఉంటుందనమాట. అందుకని ఎప్పుడు కూడా రక్తంలో గ్లూకోజు ఉదయం అయినా, సాయంత్రం అయినా 70 మిల్లీగ్రాములు తగ్గకుండా చూసుకోవాలి. అలాగే ఉదయం 90 మిల్లీగ్రాముల షుగర్ ఉండేటట్టు చూసుకోవాలి. మధ్యాహ్నం పూట గానీ, తిన్న తర్వాత గానీ 140 మిల్లీగ్రాములు దాటకుండా చూసుకోవాలి. 90, 140 మిల్లీగ్రాములు దాటకుండా చూసుకోవాలి. కానీ 70 మిల్లీగ్రాములు రానివ్వకుండా కూడా చూసుకోవాలి. కాబట్టి ఇదంతా కొంచెం కష్టమైన విషయాలే ఇవన్నీ కూడా డాక్టర్ల సలహాతో మరి కొంతమంది కౌన్సిలర్స్ సలహాలతో, డైటీషియన్ల సలహాతో ఇవన్నీ నేర్చుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే చిన్నపిల్లలు 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవటం, 4 సార్లు రక్త పరీక్షలు చేసుకోవటం అనేది సర్వసాధారణంగా అందరూ నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ కూడా ఈ గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ వాడుతున్న పద్ధతులు. ఒకప్పుడైతే మేమందరం 2 సార్లే ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళం. వారానికి ఒకసారో లేదా గుర్తున్నప్పుడు రక్త పరీక్ష చేసి మొత్తం ఆ వారానికి లేదా ఒక నెలకు సరిపోయినంత మోతాదులు రాసేవాళ్ళం. ఇవాళ అలా కాదు, మారిపోయినాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి, 4 సార్లు రక్త పరీక్షలు చేసుకోవాలి 18 ఏళ్ళు లోపు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఇలాగే అలవాటు చేసుకుంటే మంచిది. అంతా చిన్నపిల్లల విషయం చెప్తున్నాను, పెద్దవాళ్ళ విషయం కాదు. కాబట్టి ఈ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ సార్లు చేసుకోవటం, రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ సార్లు నిర్ణయించుకోవటం మోతాదులు అనేది చాలా ఖచ్చితంగా అందరూ అమలు చేయాల్సినటువంటి విషయం.